తనను గెలిపించి విశాఖ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని స్వతంత్ర విశాఖ ఎంపీ అభ్యర్థి లగుడు గోవిందరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా విద్యార్థి నాయకుడిగా దశాబ్దన్నర కాలంగా అనేక సామాజిక ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రెషర్ కుక్కర్ గుర్తుపై ఓటేసి తనను ఎంపీగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. నా యొక్క ఎన్నికల గుర్తు ప్రెషర్ కుక్కర్, నా యొక్క బ్యాలెట్ నెంబర్ 28. విశాఖపట్నం వేదికగా విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర విశ్వకళా పరిషత్, విద్యావేత్తగా, సామాజికవేత్తగా ఎన్నో సమస్యలపైన, ఉత్తరాంధ్ర సమైక్య రాష్ట్ర కోసం, నిరుద్యోగ సమస్యలపైన, అనేక రకాల సమస్యలపైన గత 15 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ప్రెషర్ కుక్కర్, బ్యాలెట్ నెంబర్ 28. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రెషర్ కుక్కర్ పైన, బ్యాలెట్ నెంబర్ 28 పైన ఓటు వేసి అఖండ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిక్కిలి వినయపూర్వకంగా ప్రతి ఒక్కరిని, విశాఖలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఢిల్లీలో వినిపించాలంటే, పార్లమెంట్లో పోరాటం చేయాలంటే, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, ఉత్తరాంధ్ర రాయలసీమ వంటి ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కావాలంటే, అదేవిధంగా వాల్టేర్ డివిజన్తో కూడా రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయాలంటే, మా యొక్క వాణి పార్లమెంట్లో వినిపించాలంటే, పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తేనే మా యొక్క బాణి అనేది వినిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని, గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం గట్టిగా శ్రమిస్తున్నారు. ఓ పక్క ఎన్నికల